హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరణి వ్లాగ్స్. గైస్, మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాలకి స్టార్ట్ అయ్యాం. జస్ట్ సో వెళ్తున్నాం. స్టే ట్యూన్. గేట్ ఏనా? భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 hours టైం పడుతుంది. కూల్ డ్రింక్స్. సో మీరు వచ్చే దారిలో టోకెన్ ఒకటి తీసుకుంటారు కదా. ఐ మీన్ మీరు ఏ వెహికల్లో వచ్చినా సో 20 రూపీస్ టోకెన్ ఒకటి తీసుకుంటారు మధ్యలో. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ గాయస్. ఇక్కడ కూడా సేమ్ ఫోన్స్ అయితే ఎలో లేవు. జస్ట్ అక్కడ కుటీరంకి అవుట్ సైడ్ మాత్రం చెక్ చేసి పంపిస్తున్నారు. ఫోన్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు పాకెట్స్లో ఏదైనా బ్యాగ్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ ఫొటోస్ అదంతా తీసుకుంటున్నారు. మేమైతే ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళలేదు. బట్ ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మనం కుటీరంలోకి అక్కడికి వెళ్ళగానే పీస్ఫుల్, చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది. అండ్ లోపల శివుడి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. పర్ణశాల వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. టెంపుల్కి ఫ్రంట్ సైడే ఉంటుంది ఈ ప్లేస్ అంతా. బాగున్నాయి బొమ్మలు అన్నీ బాగున్నాయి. అన్నీ మట్టివి. ఈ వాటర్ పోసుకొని వస్తాయి కదా. అవును, బొమ్మలు బాగున్నాయి. పర్ణశాల తర్వాత ఒక 10 to 15 minutes సీతమ్మ తల్లి నారచీరలు ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. ఆటోలో మ్యాక్సిమం ఒక 10 to 15 minutes అంతే అక్కడికి. ఇక్కడ కూడా సేమ్ గైస్, ఫోన్స్ అయితే వెళ్ళలేవు. బట్ ఫోన్స్ మేము తీసుకొని వెళ్ళాం. సీతమ్మ తల్లి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ ప్లేస్కి నారచీరలు ఇక్కడ పేరు ఎందుకు వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఒక పూజారి గారు చెప్తారు. ఒకసారి వినండి అందరూ. చేతులు కట్టుకొని దండం పెట్టుకోండి. మీరందరూ ఇక్కడ సీతమ్మూరు ఆరేసుకుని చీర గుర్తులు చూడడానికి వచ్చారా? కానీ ఇక్కడ చీర గుర్తులు చూడాలి అంటే ఈ రాతి మీద చీర గుర్తులు ఒకటే ఉండవు. వాటితో పాటు చూడాల్సినవి ఉన్నాయి, తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అసలు ఈ ప్రదేశంలో ఇది చూసినా 9 గుర్తులు ఉంటాయి. మీ ఇష్టం వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ ఇష్టం వచ్చి తొక్కుతాం, తిరుగుతాం, నడుస్తాం, ఎగురుతాం అనుకుంటే తర్వాత అట్టగా బాధపడతారు. అలాంటి ప్రదేశాలు ఇవి. అందుకే మిమ్మల్ని అట్లా నుంచోబెట్టింది. ఆగమ్మా, వెళ్తారా? వెళ్ళండి. మరి ఆ గుర్తులు మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి. మీకు దారి అనేది చూపిస్తాం. ఆ దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. ముందు మీ 2 చేతులు కట్టుకొని దండం పెట్టుకోండి. మీరు నిలబడే విధానం, మీరు వినే విధానం రేపు మీకే చూపిస్తే ఫలితాలు. ఈ రాతి మీద సీతమ్మవారు ఆరేసుకున్న చీర గుర్తులు ఆ చివరిలో ఉంటాయి. ఆ అమ్మవారు ఇక్కడ కట్టుకున్నవి ఆరేసుకున్నవి నార వస్త్రాలు కాబట్టి ఆ నార చీరల్ని రాయి మీద ఆరేస్తాయి. బాబు ఫోన్ పెట్టుకుని బయట బొమ్మ. అవి 5 రంగులతో 20 గజాల పొడుగా ఇలా చుట్టూ తిరిగి వెళ్తే ఆ చివరిలో కనిపిస్తే ఆ చీర గుర్తు. ఆ అమ్మవారి రాతి మీద చీరలు ఆరేస్తే ఆ రాయి మొత్తం 5 రంగులు తట్టగా మారిపోయింది. ఇక్కడ మధ్యలో పసుపు కుంకుమ కనబడుతుంది, అట్లా పూలు పెట్టిన చోట. అక్కడ రాముల వారు సీతమ్మ వారి అడవిలోకి వచ్చినప్పుడు ఈ రాతి మీద కూర్చొని కాలక్షేపంగా ఆడుకున్నారంట. ఆ ఆట పేరే వామన గుంటలు అంటారు. అవి కూడా 7-14 గుంటలతో ఉండేవి. కానీ మీకులాగే ఏం తెలియకుండా పర్ణశాల నుంచి ఒక మునీషుడి రాతి మీదకి వచ్చి
వాళ్ళు లేని సమయంలో ఇష్టం వచ్చేటి రాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తొక్కుకుంటా తిరగకుండా గుర్తులను తొక్కి పేర్లను తొక్కి చివరికి వాళ్ళ మీద అనుమానం పెట్టుకుని 10 గుంటలు పలగొట్టాడు. నోట్లోంచి రక్తం కొట్టుకుని బండ మీద చచ్చిపోయాడు. మంచి కోరితే మంచి చూపిస్తుంది రాయి, చెడు కోరితే చెడు చూపిస్తుంది రాయి. మరి ఆలోచించుకొని నిలబడండి, ఆలోచించుకొని వెళ్ళండి. భక్తి స్థలాలు అంటే ఎలా ఉంటాయంటే జీవితం మొత్తాన్ని చూపిస్తాయి. ఇక్కడ నల్ల కనబడుతున్న రాయి మధ్యలో మీకు ఏమన్నా ఈ నలుపు చారిక రాముల వారి ఒంటి పైన వేసుకున్న కండువది. ఆయన వేసుకున్న పైపంచని రాయి మీద ఆరేస్తే అది ఏ రంగులో ఉంటే ఆ రాయి ఆ రంగులో అట్లా నల్లగా మారిపోయింది. ఇది ఆ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది. మీ కళ్ళకి ఇది కనబడదు. దాని మీద తొక్కుతారు, దాని మీద తిరుగుతారు, దాని మీద నడుస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష తప్పదు. అలాంటి ప్రదేశాలు ఇక్కడ శూర్పణఖని రాక్షసుని ముక్కు చెవులు కోసింది. అదిగో లాస్ట్ ఉంటుంది రాళ్ళగుట్ట. ఆ పాక లోపల నుంచి వెళ్ళే దారి ఉంది. ఆడికి వెళ్ళే ప్రతి ఒక్కరు ఎడం చేత 3 రాళ్ళు వేస్తారు. అక్కడ మీకు చెప్పడం మనిషి ఉంటాడు. మీరందరూ పన్నసాలు వెళ్ళారా లేకపోతే డైరెక్ట్ గిట్ వచ్చారా? మరి సీతారాముల వారు నివాసం చేసిందేమో పన్నసాల్లో, ఎందుకంటే అక్కడ గోదావరి ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు, అక్కడే నివాసం చేశారు. మరి సీతమ్మ వారి అడవిలోకి రావాల్సిన అవసరం ఏంటి అమ్మవారికి? అసలు ఈ ప్రదేశానికి సీతమ్మ వారు ఎందుకు వచ్చారు తెలుసా ఎవరికైనా? తెలియదు. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమని తెలుసా? అది తెలియదు. అమ్మవారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే నెలకు 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు. ఆ సమయంలో ఆ సమస్య పెట్టుకుని అమ్మవారు గోదావరికి వెళ్ళి స్నానం చేయకూడదని ఇక్కడికి వచ్చేవారు స్నానం చేయడానికి రాములను తీసుకొని. కానీ ఈ రాతి మీదకి వచ్చిన తర్వాత అమ్మవారికి ఎక్కడ చుక్క నీళ్లు దొరకరా, కేవలం బండ ఒకటే దొరకదు. మీరు ఎందుకు నిలబడి ఉంటున్నారమ్మా? చూడండి చూడండి. అలా ఇక్కడ ఎక్కడ నీళ్లు లేకపోతే, ఎక్కడ పసుపు కుంకుమలు దొరకకపోతే ఆ రోజులో సీతమ్మ తల్లి వెతికి 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 లక్ష్మణస్వామిని అడిగితే ఆ లక్ష్మణస్వామి ఇక్కడ నుంచి తూర్పుగా 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణలో కనిపించే కొండకి బాణం వేశాడు. ఆయన ఇక్కడ నుంచి వేసిన బాణానికి ఆ 9 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండలు బాణం తగిలి ఆ కొండలో ఉన్న 70 అడుగుల నల్లటి రాతి పంట అడ్డంగా బద్దలై ఆ కొండ పగిలి ఆ బాణం గుచ్చుకున్న చోట నుంచి వస్తున్నాయి పసుపు కుంకుమరాలతోటి నీళ్ళు. ఎప్పుడైనా చూసారా ఒక రాయిని అడుగు తీస్తే పసుపు కుంకుమలు రావడం? ఎవరైనా చూపించారా? ఈ రోజుల్లో భక్తులు అని చెప్పుకొని దేవుడి పేర్లు చెప్పుకొని గుళ్ళు గోపురాలు తిరిగినా మీకు ఇచ్చేటోళ్ళు లేరు, చూపించేటోళ్ళు లేరు. కనీసం రేపు మీ జీవితంలో మంచి మాట చెప్పే మనుషులు కూడా దొరకడు మీకు. అందుకే ఈ కాలంలో ఎవరు ఇవ్వరు మీకు అవి. కనీసం డబ్బులు పెట్టి కొనుక్కుందామని అట్లాంటివి మీకు ఎవరు చూపించారు, ఇవ్వరు కూడా. ఇదిగో ఇప్పటికీ ఉన్నాయి ఈ పసుపు కుంకుమలతో ఈ నీళ్లు. అందుకే ఇక్కడ 365 రోజులు ఎప్పటికీ ఆరవు ఆగవు. అందుకే దీని సీతమ్మ బాగన్నది. ఆ పసుపు కుంకుమరాలు కూడా ఇదిగో ఇవి కనబడుతున్నాయి మీ కళ్ళ ముందు. ఇప్పుడు ఈ పసుపు కుంకుమరాలు కూడా మీకోసం దేవస్థానం వాళ్ళు 9 కిలోమీటర్ దూరంలో ఉన్న దండకరణ నుంచి ఉన్న కొండ ప్రాంతం నుంచి ఆ లక్ష్మణ కొండ నుంచి తెప్పించి వాళ్ళే ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులకి అది అక్కడ అందజేస్తున్నారు. అవి మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇస్తారు, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. అది కూడా ఈ ఒక్క చోట మాత్రమే ఎందుకు ఇస్తారంటే చెప్పాను కదా, ఇంతమందిలో ఎవరు మంచి కోరుకుంటారో వాళ్ళకే మంచి జరిగింది. అటువంటి ప్రదేశాలు కాబట్టే అంత సత్యం ఉంది కాబట్టి ఆ పసుపు కుంకుమలు ఇక్కడ మీకు దేవస్థానం వాళ్ళు ఇచ్చేది. అవి మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇస్తారు దేవస్థానం వాళ్ళు. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసే దేవుడి దగ్గర పెట్టి వారికి పొడి చేసుకోండి. కానీ రేపు మీకు ఏదైనా మంచి జరగాలనుకుంటే తొలి బొట్టు మీ ఇంట్లో దేవుళ్ళకి పెట్టండి. రేపు రోజున మీకు వాళ్ళ వల్లే మీకు మంచి జరిగేది. అది కూడా మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, శుభకార్యాలకు వెళ్ళినా, మంచి పని మీద బయటికి వెళ్ళినా ఆ బొట్టు పెట్టుకున్నాకే గడప దాటండి. మీరు అనుకున్న ప్రతి మంచి పనులు వాళ్ళని తలుచుకొని ఏ పని అయితే మొదలు పెడతారో వాళ్ళని తలుచుకున్న రోజే మీకు ఆ పని జరుగుతుంది. అది అమ్మవారి పసుపుల వల్ల. అంతగా మీకు అనుమానం ఉంటే ఎవరి ఇంట్లో అమ్మవారి పసుపుంకులు ఉన్నాయో ఆ కుటుంబం ఎట్లా ఉందో, ఎవరింట్లో పసుపుంకులు లేవో అమ్మవారి ఆ కుటుంబం ఎట్లా ఉందో మీరు ఒకసారి బయట కనుక్కోండి. అంత సత్యాన్ని చూపిస్తుంది రాయి. అలా అమ్మవారి వాగులో స్నానం చేస్తుంటే ఆ ఎదురుగా ఉన్న పొడవైన రాయి మీద రాములు వారు కూర్చుని కాపలా కాశారంట. అది ఆయన కూర్చున్న సింహాసనం, అది కింద ఆయన పాదాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మవారి ఇక్కడ స్నానం చేసి రాత్రి మీద చీరలు ఆరేసుకొని ఇక్కడ 5 రోజులు కాలక్షేపం చేసుకొని తిరిగి రాములను తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని ఈ పసుపు కుంకుమరాలని రంగరించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని అప్పుడు వెళ్ళేవారు ఇక్కడ నుంచి. అందుకే ఆ సీతమ్మ తల్లికి ఆ స్థలం అంతా పూజ చేసే స్థలం అది. అమ్మవారికి పూజ కోసం స్థలం అది. అది దేవాలయం లాంటిది. అలాగే సీతారాముల వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలిస్తే లక్ష్మణస్వామి అడవంతా తిరిగి వాళ్ళ కోసం కష్టపడి ఈ అడవిలో దొరికే ఇప్ప పూలు అవి తెచ్చి రాతి మీద పెడితే ఆ రాయినే వాళ్ళకు పల్లెంగా చేసుకుని తిన్నారంట. ఇది వాళ్ళు భోజనం చేసే కంచం. దాన్నే ఒక రాతి పల్లెం అంటారు. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఒకరు వెనక ఒకరు ఒక లైన్లో ఒక వరుసలో బస్తామి నుంచొని ఆ రాయి మీద కాలు పెట్టకుండా తగలకుండా ఆ నామం దగ్గర మీరు 2 చేతులతో తాకండి, దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు ఏమైనా వేసే దక్షిణలు కానుకలు అక్కడ ఇసురొద్దు, పడేయొద్దు, శబ్దం అనేది రాకుండా నిదానం మీ చేతితో వదిలేయండి. ప్రత్యేకించి మీకు అమ్మవారు బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమరాలకు దేవస్థానం వాళ్ళు ఇస్తారు. అది కూడా 50 రూపాయలు ఇస్తే వాళ్ళే పెద్ద ఇస్తారు. ఆ అమ్మవారి పసుపు కుంకుమరాలు తీసుకుని ఆ చివరిలో రాములవారి కంఠం తాకి దండం పెట్టుకొని అప్పుడు సీతమ్మ తల్లి చీరల దగ్గరికి వెళ్ళి రాములవారి సీతమ్మ ఆడుకుని వామన గుంటలు తాకి ఈ 2 చూసిన తర్వాత అప్పుడు రాములవారి పాదాల దగ్గరికి వెళ్ళి ఆ పాదాలు తాకండి.
దండం పెట్టుకోమని మా ముందుకెళ్ళి. సో అది గైస్ స్టోరీ అంత అమ్మవారిది. నెక్స్ట్ దర్శనం చేసుకొని అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, ఐ మీన్ షాపింగ్ చేసుకునే వాళ్ళకి దేవుడి బొమ్మలు కానీ తినేవి అండ్ మొత్తం అక్కడ చిన్న మొత్తం పూరీలు టైప్లో ఉన్నాయి లోపలంతా. కానీ ప్లేస్ అయితే చాలా చల్లగా ఉంది లోపల ప్లేస్ అంతా. ఇందాక మీకు స్టోరీ చెప్పారు కదా శూర్పణఖది అని, సో ఆ ప్లేస్ ఇదంతా. రాళ్ళు వేయాలంటే మనిషికి 10 రూపాయలు. ఆ రాళ్ళు ఎందుకు వేస్తారంటే రాముల వారికి సీతమ్మ వారికి వచ్చిన కష్టాలు రాకూడదని వేస్తారు. వీళ్ళకి స్టోన్స్ తీసుకొని ఇక్కడ నిలబడి బ్యాక్ సైడ్ వేయాలి. ఇది గైస్ ఫైనల్ దర్శనం అంతా చేసుకొని పర్ణశాల అండ్ ఆ సీతమ్మ తల్లి నారచీరలు అంతా చూసేసి డైరెక్ట్ మళ్ళీ భద్రాచలంకి రిటర్న్ వచ్చేసాము. నైట్ టైమ్ వ్యూ అయితే చాలా బాగుంది భద్రాచలంలో. రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మలిత మంగళం చారు కుంకుమోపేత చందన. ఆఫ్టర్నూన్ పర్ణశాలకు వెళ్తున్నాం అని చెప్పాను కదా, సో పర్ణశాలకు వెళ్ళి నెక్స్ట్ సీతమ్మ తల్లి నారచీరలు అదంతా చూసి వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 7:30 కల్లా వచ్చేసాము. సో నెక్స్ట్ డైరెక్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళాం. డైరెక్ట్ ఇక్కడ మెస్ ఉన్నాయి అవైలబిలిటీలో, తినేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాం. సో మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాం. రేపు మార్నింగ్ డైరెక్ట్ ఇక్కడ నుండి భద్రాచలం నుండి పాపికొండలకి మార్నింగ్ అడ్వాన్స్ పే చేసాం కదా, సో రెడీ అయ్యి డైరెక్ట్ 8:30కి 8:30 టైంలో వాళ్ళు పికప్ చేసుకుంటారు. పికప్ డ్రాప్ మొత్తం వాళ్ళే, ఫుడ్ ఇంక్లూడ్ ఫుడ్ ఆల్సో. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1-2 ఆ టైంలో నిద్ర లేవాలి. సో గుడ్ నైట్ గైస్, బాయ్.